కర్ణాటకలో భాషా వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 60% కన్నడ పేరుతో ఓ ఉద్యమం తెరమీదకి వచ్చింది. కర్ణాటకలో వ్యాపారులు నిర్వహించేవారు దుకాణాల ముందు ఇంగ్లీష్లో సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్ణాటక రక్షణ వేదిక ఆందోళనకు దిగింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డులపై 60% కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే నేమ్ బోర్డుల విషయంలో టిఏ నారాయణ గౌడ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అయితే బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపేగౌడ ఎయిర్పోర్ట్ తో పాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్ బోర్డులను తొలగించి విధ్వంసం సృష్టించారు. కన్నడలో సైన్ బోర్డులకు సంబంధించి బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆయా ఘటనలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రక్షణ వేదిక నేతలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడవాదం అనే తేనెతుట్టను మరోసారి కదిపాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవాలని, అందరూ కన్నడిగులే అవ్వాలని తేల్చి చెప్పారు సిద్ధరామయ్య. అంతకు ముందే కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు సిటీలో బిజినెస్ చేస్తున్న వాళ్లంతా నేమ్ బోర్డులపై ఖచ్చితంగా కన్నడ భాషలో రాయాలని, అందుకు కొంత ఖాళీ ఉంచాలని తేల్చి చెప్పింది ప్రభుత్వం. బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్డర్ పాస్ చేసింది. బిజినెస్లకు సంబంధించిన నేమ్ బోర్డులలో 60% మేర కన్నడనే కల్పించాలనేది ఈ ఉత్తర్వులోని సారాంశం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సిటీ అంతటా ఇది అమలు అవ్వాలని రూల్ పెట్టారు. కన్నడ వాళ్లంతా ఈ నిబంధన పెట్టేందుకు ప్రభుత్వాన్ని పొగిడారు. కానీ రూల్ పెట్టినంత వరకు బాగానే ఉంది, అమలు చేయడంలోనే చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికీ చాలా బోర్డులపై ఇంగ్లీష్ కనిపిస్తోంది. ఇది చూసి అసహనానికి గురైన కన్నడ సంఘాలు క్రమంగా ఆందోళనను ఉధృతం చేశాయి. ఇచ్చిన ఉత్తర్వులో మాటేంటి అంటూ నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా ఓ ప్రచారాన్నే మొదలుపెట్టింది. భారీ వాహనాల్లో బెంగళూరు రోడ్లపై తిరుగుతున్న కన్నడకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కన్నడ నేలపై ఉంటూ ఇక్కడే ఉపాధి పొందుతున్నప్పుడు కన్నడ భాషను గౌరవించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. నేమ్ బోర్డులను కన్నడ భాషలోనే పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమే కాస్త అదుపు తప్పి ఆందోళనకు కారణమైంది. బెంగళూరులోని అన్ని షాపుల వద్దకు వెళ్తున్న కన్నడ రక్షణ వేదిక సంఘ సభ్యులు ఇంగ్లీష్ పేర్లున్న బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. వాటి స్థానంలో కన్నడ బోర్డులను పెట్టుకోవాలని ఓనర్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్లను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. అసలు ఇది ఇంత పెద్ద వివాదం అవుతుందని ఎవరు ఊహించుండకపోవచ్చు. ఉన్నట్టుండి కన్నడ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇలా నిరసనలు వ్యక్తం చేయడం వెనుక వేరే ఇంకేమైనా ఉద్దేశాలున్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కెంపేగౌడ ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు కన్నడ మద్దతుదారులు. బోర్డులపై కన్నడ కనిపించకపోతే లీగల్ గా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే తేల్చి చెప్పేశారు. లైసెన్స్లు రద్దు చేసేందుకైనా వెనకాడమని స్పష్టం చేశారు. అయినా బోర్డులు ఎందుకు మార్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు కన్నడవాదులు. నిజానికి ఇక్కడ భాషా వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో హిందీ గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. 2017లో ఇదే కన్నడ రక్షణ వేదికే గ్రూప్ బెంగళూరులోని మెట్రో స్టేషన్లలో హిందీ కనిపించిన చోట నలుపు రంగు పూసి నిరసన వ్యక్తం చేశారు. కన్నడ, ఇంగ్లీష్ తప్ప మరే భాష స్టేషన్లలో అయితే కన్నడ భాష వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, ఏంటి ప్రస్తుతం కన్నడలో జరుగుతున్న ఇష్యూ? అంటే చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మన కన్నడకి సంబంధించిన లాంగ్వేజే ఉండాలి, ఆ నేమ్ బోర్డ్స్ అవి అంటూ కూడా ఇష్యూ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావ్య. కన్నడలో భాషా వివాదం అనేది ఈరోజు కొత్తగా వినిపిస్తుంది ఏం కాదు. 1994లో తొలిసారి దూరదర్శన్లో 10 నిమిషాల ఉర్దూ బులెటిన్ ప్లే చేశారు. అప్పటి నుంచి కూడా ఈ భాషా వివాదం అనేది
అక్కడ జోరుగా వినిపిస్తుంది. అయితే 1994లో ఒక 10 మినిట్స్ బులెటిన్ ఉర్దూలో ప్లే చేసినందుకే చాలా ఒక రేంజ్‌లో అల్లర్లయితే జరిగినాయి. ఆ అల్లర్‌లో చాలామంది చనిపోయారు కూడా. అయితే దాని తర్వాత 2006 దాని తర్వాత కాస్త అల్లర్లు చల్లారినప్పటికీ 2006 నుంచి కూడా ఈ కన్నడ భాష ఉద్యమం అనేది మాత్రం చాప కింద నీరులా నడుస్తూనే ఉంది. కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో యాక్టివిటీస్ అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈసారి డైరెక్ట్‌గా చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అక్టోబర్ నెలలో ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ఏంటంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్‌గా ఉత్తర్వులు అన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్‌కి, షాప్స్‌కి అన్ని ఆర్గనైజేషన్స్‌కి కూడా ఇంగ్లీష్‌తో పాటు కన్నడలోనూ పేరుండాలి. ఈ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇట్లాంటి సంస్థలన్నీ గూడా వాటి పేర్లను కన్నడ భాషలో కూడా ప్రచురించాలి నేమ్ బోర్డ్స్‌ని అనేసి రూల్ అయితే పాస్ చేశారు. ఫిబ్రవరిలోగా ఈ రూల్‌ని ఖచ్చితంగా అందరూ అమలుపరచాలనేసి గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ ఆర్డర్ అయితే వచ్చింది. అయితే అక్టోబర్‌లో ఇచ్చిన ఆర్డర్‌కి ఇప్పటివరకు ఏ బిజినెస్ వాళ్ళు కూడా స్పందించలేదు. చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల్లో గూడా ఇంకా పూర్తిగా అంటే 60% కన్నడ బోర్డులే ఉండాలి అని పాస్ చేసిన రూల్‌కి పెద్దగా స్పందన లభించలేదు అన్న అంశం మీద కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తుగా నిరసనలైతే జరిగినాయి. ముఖ్యంగా చూసుకుంటే కెంపగౌడ ఎయిర్‌పోర్ట్ మనకి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో బెంగుళూరు కెంపగౌడ ఎయిర్‌పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్‌పోర్ట్. సో, ఇట్లాంటి ఎయిర్‌పోర్ట్ వేదికగా జరిగిన అల్లర్లు కావడంతో ఇది ఒక నేషనల్ ఇష్యూగా కూడా మారింది. అయితే ఇప్పుడు 1982లో గోకాక్ యాజిటేషన్‌లో కూడా కన్నడ ఇండస్ట్రీతో పాటు కన్నడీయులందరూ అక్కడ హీరో రాజ్ కుమార్ కూడా అప్పట్లో ఈ ఎజిటేషన్‌లో పాల్గొని ఓన్లీ కన్నడ, ఇంగ్లీష్ మాత్రమే ఉండాలి తప్ప హిందీ ఉండకూడదు అనేది వాళ్ళ ప్రధాన అజెండాగా కనబడుతుంది. అయితే మనం చూసినట్టుగా అయితే కోవిడ్ బిఫోర్ కూడా 2017లో అన్ని మెట్రో స్టేషన్స్‌లోనూ వాళ్ళు హిందీ అక్షరాలు ఉన్న ప్రతి చోట కూడా నల్ల రంగుని పూస్తూ ఎజిటేషన్ అయితే తెలియజేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే సిద్ధరామయ్య మొదటి నుంచి కూడా ఆయన దేశమంతా ప్రో హిందీ అని చెప్పే బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం. బీజేపీ చెప్పే ప్రో హిందీ యాక్టివిటీ ఏదైతే ఉందో, దేశమంతా హిందీ ఉండాలి అనే యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి సిద్ధరామయ్య పూర్తిగా వ్యతిరేకం. సో, దీన్ని ఇప్పుడు ఒక రాజకీయ కోణంగా కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బీజేపీకి కంప్లీట్‌గా కర్ణాటక స్టేట్‌లో చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఈ అల్లర్లు చెలరేగుతున్నాయి అనే ఒక కోణంలో కూడా ఇది విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఉద్యమకారులందరినీ కూడా బీజేపీయే రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలవాలి అనే కోణంలో వాళ్ళే చేస్తున్నారని పరోక్ష వాదనలు అయితే వినపడుతున్నాయి శ్రావ్య. రైట్. థ్యాంక్ యూ మానస్.